షమా వర్షిప్ సెంటర్ కుటుంబములకు నా దీవెనను తెలియజేస్తున్నాను. మరలా ఈ దినమున అందరం కలిసి గృహాలలో ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరలా గృహాలలో కలిసి ఆరాధన చేయగలటకు మీరిచ్చిన శ్రేష్టమైనటువంటి ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని సేవించగలిగిన గొప్ప భాగ్యం లోకములో అనేకుల కంటే మమ్మలను మీరు ధన్యులుగా చేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మేము ఎక్కడ ఉంటే ఆ స్థలంలో నుండి మీతో మేము సహవాసమును కలిగి ఉండడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మీ అధ్యక్షతలో ఆరాధనను జరిగించమని ప్రార్థిస్తున్నాను. పాటలు, ఆరాధన, వాక్యోపదేశము అన్నీ ప్రభువా మీరే మీ స్వాధీనములో ఉండి మీరు నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేలు చేయండి, మహిమ పొందుము. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Oh Lord, we praise you. Oh Lord, we adore you. Oh Lord, we lift up your name. Oh Lord, we praise you. Oh Lord, we adore you. Oh Lord, we lift up your name. నీ చిత్తమే నాలో నెరవేర్చిన దేవా, నీ సేవకై నన్ను నిలిపిన నా ప్రభువా, నా జీవితం నీకంకితం, నా సమస్తం నీకంకితం. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. సమూయేలుతో మాట్లాడి నీవు న్యాయాధిపతిగా నిలిపితివే. గర్భము నుండగా యిర్మీయాను నీ ప్రవక్తగా చేసితివే. నన్ను నిలిపిన దేవా, ఎన్నుకున్న దేవా, ప్రేమ చూపిన దేవా, దీవెనలిచ్చిన దేవా, నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును.
నిలిపితివి నా సంగమును కట్టుమనే సౌలును పిలిచి పౌలుగా మార్చి నీ రూపములో నిలిపితివే నన్ను పిలిచిన దేవా నన్ను దర్శించిన దేవా నన్ను మార్చిన దేవా నన్ను నిలిపిన దేవా నిన్ను కీర్తింతును నిన్ను ధ్యానింతును నిన్ను ప్రార్థింతును నిన్ను ప్రకటింతును నిన్ను కీర్తింతును నిన్ను ధ్యానింతును నిన్ను ప్రార్థింతును నిన్ను ప్రకటింతును నీ చిత్తమే నాలో నెరవేర్చిన దేవా నీ సేవకై నన్ను నిలిపిన నా ప్రభువా నా జీవితం నీకంకితం నా సమస్తం నీకంకితం నిన్ను కీర్తింతును నిన్ను ధ్యానింతును నిన్ను ప్రార్థింతును నిన్ను ప్రకటింతును నిన్ను కీర్తింతును నిన్ను ధ్యానింతును నిన్ను ప్రార్థింతును నిన్ను ప్రకటింతును You take our lives, floated beautiful, restore, refine, Lord, you're merciful. Redeem, revive, Spirit of God, breathe on your church, pour out your presence, speak through your word. We pray in every nation, Christ be known, our hope and salvation, Christ alone. New power, new wine, as divisions fall. One church, one bride, Jesus Lord of all. With one voice we cry, Spirit of God, breathe on your church, pour out your presence, speak through your word. We pray in every nation, Christ be known, our hope and salvation, Christ alone. Christ alone. So God, we pray to you, humble ourselves again. Lord, would you hear our cry? Lord, will you heal our land? That every eye will see, that every heart will know, the one who took our sin, the one who died
మరొకసారి మీ అందరి ముందుకు ఈ విధంగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారండి అందరూ? ఈ మధ్యకాలంలో మనం ఇలాంటి క్వశ్చన్ ఎవరినైనా అడుగుతుంటే మనకి ఎక్కువగా వచ్చే ఆన్సర్స్ ఏంటంటే, ఈ సంవత్సరం అస్సలు ఏం బాగాలేదండి, ఈ ప్రపంచమంతా కూడా ఏమైపోతుందో కూడా అర్థం కావట్లేదు, ఎవరి కుటుంబంలోనూ కూడా శాంతి సమాధానం ఏమీ కనిపించట్లేదు, ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. ఇలాంటి హోప్లెస్ ఆన్సర్సే మనం ఎక్కువగా వింటున్నాము. నిరీక్షణ లేనటువంటి సమాధానాలు ఎక్కువగా మనం చాలామంది జనం నుండి వింటున్నాము. మనం బైబిల్లో కూడా యోసేపు చరిత్ర చూసినట్లయితే, యోసేపు చిన్నప్పటి నుంచి కూడా తండ్రి చేత చాలా ప్యాంపర్డ్గా, చాలా గారాబంగా పెరుగుతూ వచ్చాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ అన్నయ్యల చేత కొట్టబడి ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయినప్పుడు సేమ్ యోసేపు కూడా ఈ విధంగానే అనుకుని ఉంటాడు, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్న నేను, నా జీవితం ఎలా వెళ్ళిపోతుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో సేమ్ అలానే ఆలోచించుంటాడు ఆ రోజు యోసేపు కూడా. కానీ ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, ఐగుప్తుకి బానిసగా వెళ్ళిపోయినప్పటికీ, చెరసాల్లో వేయబడినప్పటికీ కూడా ఎక్కడ కూడా యోసేపు సమస్యను తన దృష్టితో చూసినట్టుగా మనకు అనిపించట్లేదు. ఒకవేళ సమస్యని యోసేపు తన దృష్టితో కనుక చూసుంటే ఖచ్చితంగా నా జీవితం ఏమైపోతుంది, నా జీవితానికి ఇంకా వేరే డెస్టినీ ఏం లేదు, ఒక గమ్యానికి చేరడానికి కూడా ఏం లేదు అనేసి అక్కడే నిరాశతో అదే పొజిషన్లో ఉండిపోయాడు. కానీ యోసేపు అలా చేసినట్లుగా మనకి ఎక్కడ కనిపించట్లేదు. యోసేపు ఎంతసేపు తన సమస్యల్ని దేవుని ఉద్దేశం ఏంటి, ఆ సమస్య వెనకాల దేవుని ప్రణాళిక ఏముంది అనేసి దేవుని పర్స్పెక్టివ్లో, దేవుని తలంపులతో అక్కడ ఎంతసేపు ఆలోచించినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా దేవునితో రిలేషన్షిప్, ఆ కనెక్షన్ ఎక్కడ పోగొట్టుకున్నట్టు మనం చూడట్లేదు. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక్క సమస్య వెనకాల ఇంకొక సమస్య, ఒక్క సమస్య వెనకాల ఇంకొక సమస్య, ఏ తప్పు చేయలేనప్పటికీ కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని సమస్యలు తన వెంట వస్తున్నప్పటికీ కూడా యోసేపు ఎక్కడ కూడా దేవునితో ఆ కనెక్షన్ పోగొట్టుకోలేదండి. ఎప్పుడు కూడా దేవుని పర్పస్ ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి తన జీవితం పట్ల అనే ఆ ఆలోచనలతోనే దేవుని స్తుతిస్తూ గణపరుస్తూనే కనిపించాడు మనకి. ఎప్పుడైతే యోసేపు తన జీవితాన్ని, తన రిలేషన్షిప్, దేవునితో తనకున్న సంబంధాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడో, సెకండ్ హాఫ్ మనం చూస్తే అసలు కంప్లీట్గా వేరుగా ఉంటుంది. అక్కడ మనకు తెలుస్తుంది దేవుని ఆలోచనలు ఏంటి, యోసేపు పట్ల దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అన్నది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మన జీవితంలో కూడా అనేక సమస్యలు వచ్చినప్పుడు, అనేక భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఎంతసేపు ఈ సమస్య మనకు ఎందుకు వచ్చింది, ఈ సమస్య నా జీవితంలో ఇంకెన్ని రోజులు ఉండబోతుంది, ఎంతసేపు ఆ సమస్యలా మన దృష్టి నుంచి చూసే వాళ్ళంగా కాదు, కానీ అసలు ఈ సమస్య నా జీవితంలో రావడానికి దేవునికి ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు, దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని తలంపులు ఏంటి అని మనం దేవుని సైడ్ నుంచి మనం ఆలోచించడం మొదలు పెడుతూ, దేవుడు ఏమై ఉన్నారో ఆయనను బట్టి ఆయన్ని గణపరుస్తూ ఆ సమస్యల్లోంచి మనం వెళ్తున్నప్పుడు మనం నెక్స్ట్ సైడ్లో మనం విక్టోరియస్ లైఫ్, ఒక విజయవంతమైన జీవితాన్ని మనం ఖచ్చితంగా చూస్తామండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో దేవుడు ఇలా చెప్తున్నారు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు మా మార్గముల కంటేను, మీ తలంపులు నా తలంపుల కంటేను అంత వేరుగా ఉంటాయి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నారండి. అక్కడ ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు చాలా ఉన్నతమైనవి. ఎంతసేపు మన ముందున్న చిన్న సమస్యను చూస్తూ ఆయన ఎంత పెద్దగా ఉన్నారో అన్నది మనం గ్రహించకుండా ఎంతసేపు సమస్య గురించి బాధపడుతూనే మనం జీవిస్తున్నాము. కానీ దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తున్నట్టు వారుగా మనం మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఈ కరోనా టైంలో న్యూస్లో చూస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద కంట్రీస్, పెద్ద పెద్ద దేశాల ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మా చేతులు దాటిపోయింది, ఈ వ్యాధి మా చేతులు దాటిపోయింది,
ఇప్పుడు హోప్లెస్, ఇంకా నిరీక్షణ లేని వాళ్ళంగా ఉన్నాము. ఇంకెంతమంది చనిపోతారో మాకు తెలీదు, దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో మాకు తెలీదు. ఇలాంటి నిరీక్షణ లేని వార్తలే మనం ఎంతసేపు వింటున్నాము. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడి వెళ్తున్నప్పుడు, కానాన్ దేశం వైపు వెళ్తున్నప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంటుంది. అలాంటి హోప్లెస్ సిచ్యువేషన్లో అసలు ఇంకా ఛాన్స్ లేదు. ముందుకు వెళ్తే సముద్రంలో పడిపోవాలి, వెనక అక్కడే ఉండిపోతే ఫరో సైన్యంతో చంపబడాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోషే ప్రార్థించినప్పుడు అక్కడ దేవుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ నౌ, హోప్లెస్ అని చెప్పినట్లుగా మనకు ఎక్కడా కనిపించట్లేదు. కానీ భయంకరమైన పరిస్థితిలోంచి అసలు హోప్ నిజంగా లేదు, అక్కడ నిరీక్షణ లేదు. అలాంటి పరిస్థితిలో అక్కడ లేనప్పుడు మార్గం క్రియేట్ చేసిన దేవుడు, అక్కడ మన కొరకు మార్గం ఏర్పరిచిన దేవుడు. మన జీవితంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య వెనకాల ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఇంతసేపు సమస్యల వైపు చూసే వాళ్ళంగా కాదు, కానీ కేవలం ఆయన ఏమై ఉన్నారో, ఆయన ఉన్నతమైన దేవుడు, మన పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్న దేవుడు. ఆయనను మనం మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాము. ఈరోజు నీ సమస్యలు ఏదైనా ఉండొచ్చు, నా సమస్యలు ఏదైనా ఉండొచ్చు, అవన్నీ మనం ఆయన చేతులకు అప్పగించి అద్భుతంగా కార్యం చేయగలిగిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాము. ఈరోజు అందరికీ తెలిసిన పాట మహిమ ఘనతకు అర్హుడవు అనే పాట పాడుతూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎక్కడ ఉన్నామో అక్కడే మనం దేవుని ఆరాధన చేద్దాము. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కుడిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొన్ను, సర్వము సమకూర్చును. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు.
సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచును. యెహోవా రాఫా, స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఈ మధ్య కాలంలో నేను ఒక కోట్ చదివానండి. యు డోంట్ రియలైజ్ గాడ్ ఈజ్ ఆల్ యు నీడ్ అంటిల్ గాడ్ ఈజ్ ఆల్ యు హ్యావ్. దేవుణ్ణి మాత్రమే నువ్వు సమస్తంగా కలిగి ఉన్నంత వరకు కూడా దేవుడు ఒక్కడు నీ పరిస్థితులు అన్నిటికీ సరిపోతాడన్న విషయం నీకు అర్థం కాదని. ఈరోజు మనం ఆరాధన చేసేటప్పుడు, ఆరాధన చేసే ముందు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, లేదంటే మన హెల్త్ బాగుందా, మన ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగున్నాయా, ఓకే ఇప్పుడు వెళ్ళి ఆరాధన చేయొచ్చు. అన్ని పరిస్థితులు బాగుంటున్నాయా లేవో అని చూసుకొని అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆరాధన చేసే వాళ్ళంగా ఉన్నామా, లేదంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినా సరే
జస్ట్ దేవుని మీద ఆనుకొని దేవుని మీద మాత్రమే మన నమ్మకం ఉంచి ఆయనని మనస్ఫూర్తిగా ఆరాధన చేసే వాళ్ళంగా మనం ఈరోజు ఉన్నామా? ఈరోజు ఆరాధన చేయడానికి నీకు నాకున్న ఆధారం ఏంటి? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాము. ఈరోజు మనందరికీ ఆరాధనలో నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, గాడ్ ఈజ్ ఆల్ వి నీడ్. మనకి దేవుడు ఒక్కడు సరిపోతాడు, ప్రతి పరిస్థితికి కూడా దేవుడు సరిపోతాడు. మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకెత్తి ఆరాధన చేయాల్సిందిగా కోరుతున్నాను. మన్నాను కుడిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. పరిశుద్ధుడా, మహాగణుడా, అయా ఈ ఉదయకాల సమయంలో ఆరాధన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి, మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు మాత్రమే వందనములు చెల్లించుకుంటున్నాం స్వామి. అయా నిజంగానే ప్రభా, ఈరోజు మా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభా, ఆ ప్రభావం వలన మేము అనేకులం ప్రభా, ఆ భయము, ఆ కళ్ళతో ప్రభా మమ్మల్ని దరి చేరినప్పుడు మీరు మరొక్కసారి నాయన మీరు మాకు వాగ్దానం ఇచ్చి నడిపించారు. మీ తలంపులు మా తలంపులు వంటివి కాదు, మీ తలంపులు ప్రభా ఉన్నతమైనవి. యోసేపు ఏ విధంగా స్వామి ఆ సమస్యల వైపు కాకుండా మీ వైపును మాత్రమే ఫోకస్ చేసి, అయ్యా మీ వైపునికి మాత్రమే తన కన్ను దృష్టి ఉంచి ప్రభా మీతో ఎక్కడ కనెక్షన్ మిస్ అవ్వకుండా ఉన్నాడో అటువంటి జీవిత విధానమును ఈరోజు మాకు దయచేయాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం స్వామి. అయ్యా మీ సన్నిధిలో నిరంతరము ప్రభా మీతో కనెక్షన్, ప్రభా మీతో రిలేషన్షిప్ కలిగి ఉండగలిగిన కృప దయచేయండి. సమస్యను మా దృష్టితో కాకుండా మీ దృష్టితో చూడగలిగిన కృప దయచేయండి. ఆ సమస్య వెనకాలన్న ఉద్దేశం కొరకు ప్రభా కనిపెట్టగలిగిన కృప దయచేయండి. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇప్పుడు దైవజనులు వచ్చి వాక్యం ప్రభా బోధిస్తుంటుండగా నాయన మీ ఆత్మశక్తితో మీరు అభిషేకించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను స్వామి. అయ్యా మీకు వందనములు. ఏ ఒక్కరికి ఎలాంటి ప్రభా మాట కావాలో అయ్యా మాకు తెలియదు, కానీ నాయన సమస్తం ఎరిగిన దేవుడవు. ఏ ఒక్కరికి ఏ మాట అవసరమో ప్రభా దాని ద్వారా మీరు మాట్లాడి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరము ఎంటీ హార్ట్స్తో వెళ్ళిపోకూడదు నాయన. మీరు మమ్మల్ని అభిషేకించండి, మీరు మమ్మల్ని ఫిల్ చేయండి నాయన. అయా ఇంకా రాబోతున్న భయంకరమైన దినముల్లో మీ కొరకు ప్రభా సాక్షులుగా నిలవబడగలిగిన వాళ్ళంగా మాలో ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి నడిపించవలసిందిగా ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోవాల్సిందిగా యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మార్నింగ్ చర్చ్, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం కొరకే ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. రెండవదిగా నాకు ఈ సమయం అనుగ్రహించిన పాస్టర్ గారికి, నా తండ్రి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మూడవదిగా యెహోవా షామా వర్షిప్ సెంటర్ కుటుంబస్తులకు, అలాగే ఈ సండే సర్వీస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. మీ ముందు ఒక ప్రశ్న ఉంచాలనుకుంటున్నాను. మీ ఇంటి తాళాలు భయపడకుండా ఎప్పుడైనా ఎవరి చేతికైనా అప్పగించారా అండి? ఇచ్చారా?
ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. కానీ ధైర్యంగా మీ పిల్లలకు మాత్రం ఆ ఇంటి తాళాలు ఇస్తారు కొన్ని సందర్భాల్లో. కానీ ఒక పనివాని చేతికి మీ ఇంటి తాళాలు ఇవ్వాలి అంటే ఆ పనివాడు కానీ లేకపోతే ఆ వ్యక్తి పైన ఎంత నమ్మకం ఉంటే మన ఇంటి తాళాలు తన చేతికి ఇస్తామండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇల్లు అంతటినీ కూడా ఆ పనివాని చేతిలో మనం పెడుతున్నామంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి పైన నమ్మకము. అలానే ఆ వ్యక్తి నమ్మకస్తుడై ఉండాలి. ఒక చిన్న ఇల్లుకే మనము ఆ వ్యక్తి నమ్మకంగా ఉండాలి అని అనుకుంటే, ఒక షాప్ కీస్ కానీ ఒక షాప్ కానీ ఎవరి చేతికైనా అప్పగించినప్పుడు ఆ వ్యక్తి నమ్మకంగా ఉండాలి అని మనం అనుకుంటే, నీ పిల్లలను ఎవరితో అయినా స్కూల్కి పంపించడానికి మనం ఖచ్చితంగా అనుకుంటాం ఆ వ్యక్తి నమ్మకస్తుడైతేనే పంపించాలి అని. నీకు కానీ నాకు కానీ సంబంధించిన ఎటువంటి మన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి మ్యాటర్స్ కానీ ఎవరి చేతులకైనా అప్పగించాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా నమ్మకస్తుడై ఉండాలి అని అనుకుంటామా అండి? ఖచ్చితంగా అనుకుంటాం. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించి కొన్ని వేల కోట్ల ప్రజలను ఆకర్షించి అందులో కేవలం 12 మందిని మాత్రమే ఆయన ఎంచుకొని శిష్యులుగా చేస్తే, అందులో ఒకడు అబద్ధమాడి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా జీవించాడు, అబద్ధ సాక్ష్యం చెప్పాడు, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ 11 మందిని కూడా మనం ముందున పెట్టుకుందామండి. ఈ 11 మందికి ఈ 11 మంది పైన సువార్త భారం మోపారైనా. మనం ఇప్పుడు ఆలోచిస్తే ఎంత నమ్ముంటే, యేసయ్య ఎంత నమ్ముంటే ఈ 11 మందికి ఈ బాధ్యతను పెట్టుంటారు. అవునా? ఇప్పుడు ముందు ఆలోచించినట్లే మనం ఇది కూడా ఆలోచిస్తే మన ఆన్సర్ రాంగ్ అయిపోతుందండి. ఆయన అలా ఆలోచించి ఇవ్వలేదు. శిష్యుల యొక్క భక్తి జీవితాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే, వారు చేసిన పరిచర్య మనకు అర్థం కావాలి అంటే మనము చూడాల్సింది, మనం చదవాల్సింది అపోస్తలుల కార్యములు కాదండి. మనం జాగ్రత్తగా చదవాల్సింది మొదటి 4 సువార్తలు. ఎందుకంటే వారి సువార్తల్లో వారి జీవితాన్ని ప్రారంభించారు. ఎవరితో అంటే యేసుక్రీస్తు. 3.5 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తుని వెంబడించారు. ఆయన చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా వారు సాక్షులుగా ఉన్నారు. ముందు మనం మాట్లాడుకున్నట్లు, మీ ముందు ప్రశ్న ఉంచినట్లు, మీ ఇంటి అంతటినీ కూడా ఒక పనివాని చేతిలో పెట్టాలి అంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఆ వ్యక్తి పైన నమ్మకం. అలాగే ఆ వ్యక్తి కూడా నమ్మకస్తుడై ఉండాలి. అవునా కాదా? ముందు మనం మాట్లాడుకున్నట్లు మన ఇల్లును కానీ ఒక పనివాని చేతికి అప్పగించాలి అంటే ఆ వ్యక్తి పైన మనకు నమ్మకం ఉండాలి. అలానే ఆ వ్యక్తి నమ్మకస్తుడై ఉండాలి అని. కానీ యేసుక్రీస్తు ఆయన పరమునకు కొని పోవక మునుపు ఆయన చేసిన పరిచర్య అంతయు కూడా ఎవరి చేతికి అప్పగించారంటే 11 మంది సామాన్య ప్రజలకు అప్పగించారండి. వారి చేతికి గొప్ప పరిచర్య అప్పగించే సమయానికి వారు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నాను. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. ఒక్కసారి అపనమ్మకస్తుడు అని మనకి తెలిసిన తర్వాత మనము ఎప్పుడు కూడా మన ఇంటి తాళపు చెవులను వారికి ఇవ్వమండి. వారిని ఎప్పుడు నమ్మము. ఏ బాధ్యతలు వారిపైన పెట్టడానికి మనం ఇష్టపడము. అలాంటిది సర్వలోకమునకు సువార్తను ప్రకటించడానికి అపనమ్మకస్తులైన ఈ 11 మందిని యేసుక్రీస్తు ఎంచుకున్నారండి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత
4 సార్లు శిష్యులకు కనిపించిన తర్వాత కూడా వారి హృదయాలు కఠినము చేసుకొని ఆ యేసుక్రీస్తును నమ్మలేదండి. దయ్యం అనుకున్నారు, భూతం అనుకున్నారు. ఈరోజు అటువంటి వారికి సువార్తను అప్పగించడానికి ఆయన సిద్ధపడ్డారండి. అందుకే డాక్టర్ రవి జకరాయాస్ ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఏమంటారంటే, గాడ్ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు మేక్ బ్యాడ్ పీపుల్ గుడ్ బట్ డెడ్ పీపుల్ రైజ్. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే చెడ్డవారిని మంచివారిగా చేయడం గురించి కాదు, కానీ చనిపోయిన వారిని తిరిగి లేపడానికి. ఎలా చనిపోయిన వారిని అంటే ఆత్మీయంగా చనిపోయిన వారిని తిరిగి లేపడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని. అవునండి, స్వచ్ఛమైన వారి కొరకు ఎప్పుడు యేసుక్రీస్తు వెతకలేదు, కానీ అపనమ్మకమైన వారిని ఎన్నిక చేసుకుని నమ్మకమైన వారిగా వారిని తయారు చేశారండి. ఒకవేళ మనమే ఆ ప్లేస్లో ఉంటే మనం ఏమనుకుంటామంటే, ఆ వ్యక్తి నమ్మకస్తుడైతేనే మనం పిలుద్దామండి, ఆ స్త్రీ నమ్మకస్తురాలనైతేనే మనం ఇంట్లోకి చేర్చుకుందాం, లేకపోతే వద్దు. ఈరోజు యేసుక్రీస్తు అలా మనల్ని తీసుకోలేదండి. ఈరోజు నేను ఈరోజు అందరినీ ప్రక్కన పెట్టేస్తున్నాను. ఈరోజు నా గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. ఐఎమ్ ఎన్ అన్వర్ది వెసల్. నేను పనికిరాని పాత్రను ఈరోజు పనికొచ్చే పాత్రగా ఆయన నన్ను చేశారు. అందుకే ఈరోజు మీ ముందు నేను సాక్షిగా నిలవబడ్డానండి. ఈరోజు నా అంశము మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, రిజెక్షన్ ఫ్రమ్ పీపుల్, ప్రొజెక్షన్ ఫ్రమ్ గాడ్. మరొకసారి చెప్తున్నాను, రిజెక్షన్ ఫ్రమ్ పీపుల్, ప్రొజెక్షన్ ఫ్రమ్ గాడ్. మనుషులు నిరాకరిస్తారు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు కనపడేటట్టు చేస్తాడు. హల్లెలూయా. మనుషులు నిరాకరిస్తారు, దేవుడు హెచ్చిస్తాడు. మనం జనరల్గా ఆలోచిస్తే మనుషులు మనల్ని హెచ్చించాలి అని అనుకుంటాం. దేవుడు మనల్ని నిరాకరించినా పర్లేదు, తృణీకరించినా పర్లేదు అని మన గురించి ఎలా ఆలోచించుకుంటున్నారో అనేది మనకు అనవసరం. కానీ ఈరోజు మనుషుల దృష్టిలో మనము గుర్తింపబడుతున్నామా, మనం హెచ్చింపబడుతున్నామా, ఇదే మనకు కావాల్సింది. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి కానీ నువ్వు ప్రయాసపడితే ప్రజలు నిన్ను రెండు కారణముల చేత హెచ్చిస్తారండి. పీపుల్ విల్ ప్రొజెక్ట్ యూ ఫర్ 2 reasons. అందులో మొదటి కారణం ఏంటంటే ఫర్ దర్ ఓన్ బెనిఫిట్, స్వలాభము కొరకు వారు నిన్ను హెచ్చిస్తారు. రెండవది ఆర్ టు ఫైండ్ అవుట్ యువర్ ఫాల్ట్స్, నీలో ఉన్న లోపములను బయట పెట్టడానికి నిన్ను హెచ్చిస్తారండి. ఇందులో మొదటిది స్వలాభము కొరకు. మనుషులు మనల్ని హెచ్చిస్తారు, ఎందుకో తెలుసా? వారి అవసరతలను తీర్చుకొనుటకు. కొంతకాలమే వారి మాటలు హెచ్చించే మాటలుగా ఉంటాయండి. నిన్ను ప్రేమించి ఎవరైతే నీకు ఫోన్ కొంటారో అదే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత నీకు కాల్ చేసి భయంకరమైన మాటలు నిన్ను తిట్టొచ్చు ఫోన్లో. నిన్ను హెచ్చించడానికి అందరి ముందు ఎవరైతే దండ వేస్తారో అదే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత వేసినట్టు వేసి ఆ దండను కిందకి లాగేసేవారు ఉంటారు. ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి లాభం వచ్చే వరకునే నిన్ను కానీ నన్ను కానీ హెచ్చిస్తారు. ఒక్కసారి కానీ నీ అవసరం లేదు అని తెలిస్తే నిన్ను ప్రక్కన పెట్టేస్తారు. ఇలాంటి వారు కొంతమంది. రెండవది, నీలో ఉన్న లోపమును బయట పెట్టడానికి కొన్నిసార్లు నిన్ను హెచ్చిస్తూ ఉంటారండి. ఉదాహరణ మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. పరిసయ్యులు, శాస్త్రులు ఈ బ్యాచ్ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు హెచ్చించే మాటలు మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే వారు ఎలా మాట్లాడతారో తెలుసా అండి? చాలా సర్కాస్టిక్గా, చాలా తెలివిగా మాట్లాడతారు. దేవుడి నుండి పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదుము అని అంటారు ఒక చోట. ఇంకొక చోటేమో మంచి బోధకుడా అంటారు. ఇంకొక చోటేమో నువ్వు దేవుని కుమారుడు కదా, ఆకాశం నుంచి సూచక క్రియ మాకు చూపించు అని అంటారు. నిజానికి హెచ్చించే మాటలు కాదండి, కానీ ఒక వ్యక్తి ఒక లోపాన్ని బయటపెట్టి ప్రజలందరి ఎదుట ఏదో ఒక రకంగా వ్యతిరేకంగా చూపించాలి అని చెప్పడానికి ఇవన్నీ ఒక డ్రామాస్. సో ఇటువంటి ప్రజలు కేవలం యెరూషలేములోనే ఉంటారనుకుంటారేమో. నీ ప్రక్కన నా ప్రక్కన కూడా ఉండొచ్చండి. చాలా జాగ్రత్త. ఎప్పుడన్నా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు నువ్వు కానీ గమనిస్తే అటువంటి ప్రజలతో చాలా కేర్ఫుల్గా ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలు నిన్ను హెచ్చించి ఏదో ఒక రకంగా నిన్ను అణిచివేయడానికి చూస్తారు. నువ్వు అనుకోవచ్చు నన్ను హెచ్చిస్తున్నారు, నా గురించి మంచి చెప్తున్నారని. కాదండి, మనం దైవ జ్ఞానము కలిగి ఉండాలి. ప్రజలు చాలాసార్లు నిన్ను హెచ్చించి ఏదో ఒక రకంగా నిన్ను అణిచివేయడానికి చూస్తారు. దేవుడే కానీ ప్రజల ఎదుట నిన్ను హెచ్చించడానికి చూస్తే ఒకరోజు
కనపడేటట్లు చెయ్యాలి అని కానీ దేవుడు అనుకుంటే నీ గురించి, ఈరోజు మనుషుల ప్లాన్స్ లాగా దేవుడి ప్లాన్స్ ఉండవండి. ఆయన ప్లాన్స్ కంప్లీట్గా డిఫరెంట్. నిన్ను హెచ్చించాలి, నిన్ను గణపరచాలి, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలువబెట్టాలంటే ఆయన ప్లాన్స్ ఎప్పుడు డిఫరెంట్. అందుకే డాక్టర్ రవి జకరాయాస్ ఆయన మాట్లాడుతూ ఏమంటారు తెలుసా అండి, ఓన్లీ గాడ్ నోస్ హౌ టు హంబుల్ us వితౌట్ హ్యూమిలియేటింగ్. అవమానించకుండా దీనులుగా చేయగలిగేది దేవుడు ఒక్కడే. మరొకసారి రిపీట్ చేస్తున్నానండి, ఓన్లీ గాడ్ నోస్ హౌ టు హంబుల్ us వితౌట్ హ్యూమిలియేటింగ్. అవమానించకుండా దీనులుగా చేయగలిగేది దేవుడు ఒక్కరేనండి. దేవుడు నిన్ను ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నావా, హెచ్చించాలి అనుకుంటున్నావా, గణపరచాలి అనుకుంటున్నావా, ప్రజలందరూ ఎదుట నిన్ను కనపడేటట్లు చేయాలి అని అనుకుంటున్నావా, నా రెండో పాయింట్ మీ ముందుంచాలనుకుంటున్నానండి. గాడ్ విల్ ప్రొజెక్ట్ యూ ఓన్లీ ఆఫ్టర్ హీ రిపేర్స్ ఆల్ యువర్ ఫాల్స్ అండ్ ప్రిపేర్స్ ఫర్ హిస్ గ్లోరీ. నిన్ను కనపడేటట్లు చేస్తారు ఎప్పుడో తెలుసా, ఆయన నీ తప్పులన్నీ సరిచేసి ఆయన నామ మహిమార్థమై నిన్ను సిద్ధపరుస్తారు. హల్లెలూయా. నిన్ను కనపడేటట్లు, నన్ను కనపడేటట్లు చేస్తారు. కానీ ఎప్పుడో తెలుసా, నీ తప్పులన్నీ, నా తప్పులన్నీ సరిచేసి ఆయన నామ మహిమార్థమై నన్ను సిద్ధపరుస్తారండి. అదే అధ్యాయంలో 17వ వచనం 18వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇది మొదటిది. రెండవది, క్రొత్త భాషలు మాట్లాడుదురు. మూడవది, పాములను ఎత్తి పట్టుకొందురు. నాలుగవది, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. ఐదవది, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పును. మీరు అనుకుంటారు ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఇటువంటి అధికారము, ఇటువంటి అభిషేకము, ఇటువంటి శక్తి నాకుంటే నేను కూడా ఇలాగే చేసేవాడినేమో, నేను ఇంకా గొప్పగా చేసేవాడినేమో. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి, ఒకవేళ ఆ పాస్టర్ గారికి ఉన్న బైకే నాకున్నుంటే ఇంకా ఎక్కువ సేవ చేసేవాడినండి. ఆ సేవకుడికున్న కారుగా నాకున్నుంటే ఇంకా అనేకమైన రాష్ట్రాలకు వెళ్ళి నేను సేవ చేసేవాడిని. ఆ మ్యూజిషియన్కున్న టాలెంటే నాకున్నుంటే ఇంకా అనేకమైన ప్రాంతాల్లో నేను ప్లే చేసేవాడిని. ఆ వ్యక్తికి ఉన్న ఆ వాయిసే ఆ వాయిస్గా నాకున్నుంటే నేను దేవుని నా మహిమార్థమై ఇంకా అనేక స్థలముల్లో నేను పాడేవాడినండి. ఆ ప్రసంగికుడు ఆ స్టేజ్ కానీ ఒకవేళ నాకు ఇచ్చునుంటే ఆయనకన్నా మంచిగా ప్రసంగించేవాడినండి. ఒకవేళ ఆయన స్టేజే నాకుంటే, ఆయన తలాంతే నాకుంటే అని అనుకుంటున్నావేమో. ఎప్పుడన్నా ఆలోచించి ఒక్క క్షణం ఏంటంటే ఈ 17వ వచనం ఒక్కసారి చదవాల్సిందిగా కోరుతున్నానండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన. ఒక పాస్టర్ గారి వలన హీలింగ్ రాదు, స్వస్థత రాదు. ఎవాంజలిస్ట్ వలన మాత్రమే హీలింగ్ రాదు, స్వస్థత రాదు. కానీ ఈరోజు నువ్వు నమ్మినట్లయితే, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారో తెలుసా అండి, అపనమ్మకంగా ఉన్న ఈ శిష్యులతో చెప్తున్నారండి. కఠిన హృదయులైన ఈ శిష్యులతో చెప్తున్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నాను. నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే, నేను ఇప్పుడు చెప్తున్నానండి, బలిపీఠం ఎదుట నిలబడి యేసయ్య చెప్పిన ఈ 5 సూచక క్రియలు నీ ద్వారా కనబడతాయి, నీలో నుండి కనబడతాయి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఒకవేళ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, మీకు మధ్యలో వచ్చే డౌట్ ఏంటి తెలుసా, ఏం లైఫ్ రా వీళ్ళదే, ఫుల్ పవర్స్ దేవుడు ఇచ్చేసాడు వీళ్ళకి, యేసుక్రీస్తు ఇచ్చేసారు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, నెక్స్ట్ ఇంకా వీళ్ళే రాజ్యం వెళ్తారు అని అనుకోవచ్చు మీరు. మనము కానీ జాగ్రత్తగా ఈ 17-18 వచనాలు మనం చదవగలిగితే, ఇందులో మొదటి సూచక క్రియ ఏంటో చదవండి ఒకసారి. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. వినడానికి చాలా బాగున్నది, చాలా పవర్ఫుల్గా అనిపించవచ్చు. కానీ దీనిలో ఉన్న అంతరార్థం ఏంటో తెలుసా అండి, మీరు మొట్టమొదటిగా శిష్యులు ఫైట్ చేయాల్సింది, యుద్ధము చేయాల్సింది ఎవరికి వ్యతిరేకంగా తెలుసా? ఎవరికి వ్యతిరేకంగా తెలుసా? సాతాను శక్తులకు వ్యతిరేకంగా మీరు యుద్ధము చేయాలి.
యుద్ధము చేయాలంటే దానికి కావాల్సిన పనిముట్లు మన దగ్గర ఉండాలి, ఆయుధాలు మన దగ్గర ఉండాలి. ఏంటి ఆ ఆయుధం అంటే ఈరోజు యేసు నామము. ఆ యేసు నామంలోనే సర్వాంగ కవచం ఉందండి. హల్లెలూయా. రెండవది, క్రొత్త భాషలు మాట్లాడుదురు అని ఉన్నది. ఎవరిని వ్యతిరేకించి నేను మాట్లాడట్లేదు, కానీ ఎప్పుడైనా నువ్వు భాషలో మాట్లాడాలి అనుకుంటే నీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది. అందులో మొదటిది ఏంటంటే ఇట్స్ ఎ లవ్ లాంగ్వేజ్ బిట్వీన్ యూ అండ్ హెవెన్లీ ఫాదర్. అది ఒక ప్రేమ సంభాషణ. ఎవరి మధ్యన అంటే దేవునికి నీకు. లేదా నువ్వు ఎప్పుడైనా బహిరంగంగా సంఘంలో మాట్లాడినట్లయితే నువ్వు మాట్లాడింది అక్కడున్న ప్రజల్లో ఎవరో ఒకరికి అర్థమై ఉండాలి. నువ్వు అర్థం కాని మాటలు మాట్లాడావంటే దాని భాష అని మనం అనలేం, లాంగ్వేజ్ అని అనలేమండి. ఇది ప్రక్కన పెడితే ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్త చెప్పాలి అనేది క్లియర్గా చెప్తున్నారండి యేసుక్రీస్తు ఆ శిష్యులకు, అపనమ్మకంగా ఉన్న వారికి. ప్రపంచ నలుమూలలకు వెళ్ళి, టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ మీరు వెళ్ళి ఈ సత్య సువార్తను, ఈ వాక్కును మీరు ప్రచురించాలి, మీరు ప్రకటించాలి. మేము ముందు కొన్ని ఉదాహరణలు ఉంచాలనుకుంటున్నానండి. విలియం కేరీ అనేకమైన లాంగ్వేజెస్ నేర్చుకొని ఆయన బైబిల్ని తర్జుమా చేశారండి. అనేక మెసేజెస్ వారు ప్రకటించారు. గ్రహం స్టెయిన్స్ గమనిస్తే ఆయన నార్త్లో ఆయన ఒడియా నేర్చుకుని ఆయన మాట్లాడడం, మెసేజెస్ చెప్పడం కూడా అంతా ఒడియాలో. ఈరోజు కొత్త భాషలు నేర్చుకొందురు అంటే ఈరోజు ఈ రకంగా మనం తీసుకోవాలండి. టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ మనం వెళ్ళగలగాలి, ఆ లాంగ్వేజెస్ నేర్చుకోగలగాలి. ఈరోజు అటువంటి మాటలు ఎవరికి చెప్తున్నారు తెలుసా? శిష్యులకు చెప్తున్నారు. మూడోది, పాములను ఎత్తి పట్టుకుందరు అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మిమ్మలను ఖచ్చితంగా భయంకరమైన పరిస్థితులు మార్గములో నుంచి నేను తీసుకువెళ్తాను, అయితే కండిషన్ ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను తీసుకువెళ్తాను కానీ మిమ్మల్ని పడిపోయేటట్టు మాత్రం నేను చేయను, కానీ నేనేం చేస్తాను తెలుసా? మీ చేతికి ఆ సమస్యను చిక్కేటట్టు నేను చేస్తాను, మీ చేతుల్లో ఆ సమస్యను పెడతాను, పరిష్కరిస్తాను తప్ప మిమ్మల్ని ఎప్పుడు పడిపోయేటట్టు నేను చేయను. అది ఎటువంటి సమస్య అయినా, అది ఎంత అధికారైనా, ఎటువంటి స్థితిలో వారు ఉన్నా సరే మీ చేతికి చిక్కేటట్లు మాత్రం నేను చేస్తాను. హల్లెలూయా. నాలుగవది, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. దీనికి అర్థమేంటో తెలుసా అండి? అన్నిసార్లు సేవకుడిగా నిన్ను ఆహ్వానించరు, నిన్ను ప్రేమించరు, నీకు కావలసినవన్నీ పెట్టరు, నీకు ఆఫరింగ్ ఇవ్వరు, నిన్ను మంచిగా చూడరు, నిన్ను చీ అంటారు. అయినప్పటికీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వన్నీ పక్కన పెట్టేసి నువ్వు సేవ చేయాల్సిందే నా కొరకు. కొంతమంది ఇలా తీసుకోరండి. ఏం చేస్తారో తెలుసా? ఒక పూటంతా వారు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 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 వారు సాయంత్రం వారు చేసే పని ఏంటంటే విషం త్రాగుతారు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు కదా, రాశారు కదా, నేను త్రాగుతున్నాను, దేవుడు నన్ను కాపాడుతాడు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా వారు ఆ సాయంత్రంలోపే చనిపోతారండి అలాంటి వాళ్ళు. అందుకే ఏమని రాయబడి ఉన్నదంటే, డు నాట్ పుట్ యువర్ గాడ్ టు టెస్ట్. నీ దేవుడైన యెహోవాను పరీక్షించొద్దు దయచేసి. మీ ముందు ఒక ఉదాహరణ ఉంచాలనుకుంటున్నానండి. సాధు సుందర్ సింగ్ ఆయన యేసు క్రీస్తును ఆయన వెంబడించడం ప్రారంభించిన తర్వాత ఆ కుటుంబస్తులందరూ ఈయనను వెలివేయడం ప్రారంభించారండి, బయటకు పంపించేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చిన్న చోటు కనిపిస్తే అక్కడ తలవాల్చుకోవడం, పడుకోవడం, ఆ రాత్రికి ఎవరు భోజనం పెడితే ఆ ఇంట్లో అన్నం తినడం ఆయనకు అలవాటు అయిపోయిందండి. ఈ పరిస్థితులన్నీ కూడా ఈ తండ్రి చూసి తట్టుకోలేకపోయాడు. ప్రతిసారి కనిపించినప్పుడు మాట్లాడేవాడు, నువ్వు వచ్చేసేయ్, మళ్ళీ ముందు ఏ స్థితి ఉందో అదే స్థితి నీకు వస్తుంది. పట్టించుకోలేదు. ఆ తండ్రి మాటను వ్యతిరేకించాడండి. నేను నమ్ముకున్నాను యేసుక్రీస్తును, నేను యేసుక్రీస్తును మాత్రమే వెంబడిస్తానని చెప్పాడు. ఈ తండ్రికి కోపం వచ్చేసింది. నేను తలెత్తుకోలేకపోతున్నాను బయట సమాజంలో, నాకున్న స్థితికి వీడు చేసే పనికి అసలు ఎక్కడ పొంతన లేకుండా అయిపోతుంది. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఒకరోజు తల్లిని పిలిచాడండి. తల్లిని పిలిచి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళింటి దగ్గర అన్నం తింటున్నాడు కదా, ఈరోజు నువ్వు ఒక పని చేయి,
నువ్వు అన్నం కొంచెం తీసుకుని దానిలో విషం కలిపి పెట్టేసేయి. ఆ ప్లేట్ బయట పెట్టేస్తే ఆడు తిని ఆ సాయంత్రానికి చచ్చిపోతాడు. నాకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది అని అన్నాడంటే తండ్రి. ఆ తల్లి ఏడుస్తుంది. ఒక ప్రక్కన భర్త మాట కొట్టేయలేక, తీసివేయలేక ఆమె చేసిన పని ఏంటంటే ఆ కొంచెం అన్నం తీసుకుని దానిలో విషం కలిపేసి బయట పెట్టిందంటండి. ఇది చూసిన సాధు సుందర్ సింగ్ ఆకలితో ఉన్నాడు, తట్టుకోలేకపోయాడు. పరిగెట్టుకుని వెళ్ళి ఆ ప్లేట్ తీసుకుని తినడం ప్రారంభించాడు. తల్లి చూస్తుంది, ఏడుస్తుంది, కానీ చెప్పలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ భోజనం చేశాడు, ఆ ప్లేట్ అక్కడ ఉంచేశాడు. ఎక్కడికో వెళ్ళాలి సువార్త ప్రకటించడానికి అక్కడికి వెళ్ళిపోయాడండి. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి, వాంతులు ప్రారంభమైనాయి, బ్లడ్ పడిపోతుంది. కొంచెం సేపటికి డాక్టర్స్ వచ్చారు, చూశారు పరిస్థితి అంతేను, డయాగ్నోస్ చేశారు. చెప్పారేంటంటే ఆ అన్నంలో విషం ఉంది, కొంచెం సేపటికి చనిపోతాడు, మేమేం చేయలేమని చెప్పి వెళ్ళిపోయారంటండి డాక్టర్స్. ఆ రోజు బెడ్ పైన అలా పడుకుని ఉన్నారంట. ఉదయం అయ్యేసరికి చనిపోయి ఉంటాడులే అని అనుకున్నారు. ఉదయం అయ్యేసరికి లేచి కూర్చుని మామూలుగా ఉన్నాడంట అండి. అందరూ షాక్ అయిపోయారంట చూసి. ఏంటి రాత్రికి రాత్రి చనిపోతాడు అనుకున్నాము, ఈ బాడీ అంతయు కూడా కంప్లీట్గా విషమైపోయింది, లోపల అంతయు కూడా వెళ్ళిపోయింది, ఇంకా బ్రతికే ఛాన్సెస్ లేవని చెప్పాం కదా, మళ్ళీ ఒట్టిని ఇలా కూర్చున్నాడేంటి ఏమి లేనట్టు అని అంటే అప్పుడు సాధు సుందర్ సింగ్ లేచి ఈ మాటలు చెప్పారండి. ఏంటంటే నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. హల్లెలూయా. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. కుటుంబస్తులు నిన్ను నిరాకరించిన, నిన్ను తృణీకరించిన, నువ్వు పనికి రావు అని నిన్ను ప్రక్కన పాడేసిన, నిన్ను ప్రేమించకపోయినా ఈరోజు నిన్ను ప్రొజెక్ట్ చేయగలిగేది, ఈరోజు నిన్ను హెచ్చించేది, అందరికీ కనపడేటట్లు చేయగలిగేది ఈరోజు ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడేనండి. దేవుడు హెచ్చిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా సాధు సుందర్ సింగ్ జీవితం వల్లే. ఆయన హెచ్చించాలి అంటే ఉన్న పాటున నిన్ను హెచ్చించరు, కానీ కఠినమైన పరిస్థితుల్లో నుంచి, అప్ అండ్ డౌన్స్ నుంచి నిన్ను తీసుకువెళ్ళి ఒక బలమైన సాధనంగా అందరికీ కనపడేటట్లు దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. 5వది, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. దీనికి అర్థం ఏంటో తెలుసా అండి? నీ చేతుల్లో హీలింగ్ పవర్ పెడుతున్నాను అని కాదు అర్థం. ఇక్కడ నీ చేతిలో స్వస్థత అనే వరము ఉంచాను అనేది కాదు. ఇక్కడ సేవకులకు క్లియర్గా చెప్తున్నాడు. ఆ 11 మంది శిష్యులకు ఏమని చెప్తున్నారు తెలుసా? రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. దీనికి అంతరార్థం ఏంటో తెలుసా అండి? ఎప్పుడైనా ఎవరైనా అవసరతలో ఉన్నవారు నీ దగ్గరికి వస్తే నువ్వు వారికి ఎంత దగ్గరగా వెళ్ళాలి తెలుసా? వారి మీద నీ చేతుల్లో ఉంచే అంత దగ్గరగా వెళ్ళాలి. ఎప్పుడు అటువంటి వారికి నువ్వు అందుబాటులో ఉండాలి. అటువంటి సేవకుడిగా నువ్వు ఉండాలి, ఫెసిలిటేటర్గా ఉండాలి. ఎవరిని వ్యతిరేకించే కొన్నిసార్లు మనం మాట్లాడకూడదు, కానీ కొన్ని సిటీస్లో చూసినప్పుడు పాస్టర్ గారు ఎవరి మీద చేతులు వేసి ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఆ తర్వాత ప్రక్కకు వెళ్ళి వాళ్ళు టిష్యూస్తో క్లీన్ చేసుకుంటారండి, లేకపోతే శానిటైజర్ యూజ్ చేస్తారు. వారికి ఏది ఉందో వీరికి రాకుండా ఉండడానికి. ఒకవేళ నిజంగా జాగ్రత్తగా ఉండడం కరెక్టే, కానీ ఇక్కడ 11 మంది శిష్యులకు ఏమని చెప్తున్నారు తెలుసా? మీరు ఎంత దగ్గరగా ఉండాలంటే అటువంటి రోగులకు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసే అంత దగ్గరలో మీరు అందుబాటులో ఉండాలి, మీరు దగ్గరగా ఉండాలి. ఎప్పుడు దూరంగా ఉండి వారిని వ్యతిరేకంగా చూడకూడదు, కానీ వారికి ఎప్పుడు మీరు దగ్గరగా ఉండాలి. అంటే ఏంటో తెలుసా? అంత క్లోజ్గా ఉండాలి, అంత మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్ కోవిడ్-19 గురించి, ఆ వైరస్ గురించి ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఈ విషయాలు మాట్లాడారండి. ఏమని అంటే, పెయిన్ ఈజ్ ఎ సైన్ దట్ యు ఆర్ అలైవ్, ప్రాబ్లమ్స్ ఆర్ ఎ సైన్ దట్ యు ఆర్ స్ట్రాంగ్, ప్రేయర్ ఈజ్ ఎ సైన్ దట్ యు ఆర్ నాట్ అలోన్. నువ్వు బ్రతికి ఉన్నావు అని తెలియడానికి గుర్తేంటో తెలుసా? నొప్పి. నువ్వు ధైర్యంగా ఉన్నావు అని తెలియడానికి గుర్తేంటో తెలుసా? సమస్యలు.
నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు ఒంటరి దానవు కాదు అని తెలియడానికి గుర్తేంటో తెలుసా? ప్రార్థన. నువ్వు ఏకాంతంగా, నువ్వు ఒంటరిగా, నువ్వు సమస్యల్లో నుంచి, బలహీనతల్లో నుంచి, అనారోగ్యంలో నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ప్రార్థన కానీ గుర్తొస్తే నీకు వెంటనే ఒకటి గుర్తు రావాలి. ఏంటంటే నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు, ఆయన దేవుడు. ఈరోజు అటువంటి రిలేషన్ మనం కలిగి ఉండాలండి. ఈ పోప్ ఫ్రాన్సిస్ ఈ చెప్తున్నప్పుడు పెయిన్ ఈజ్ ఎ సైన్ దట్ యు ఆర్ అలైవ్ అని అన్నారు. నువ్వు బ్రతికి ఉన్నావు అని తెలియడానికి గుర్తు నొప్పి అని అన్నారు. ఈ విషయం ఆయన మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే ఒక వ్యాధి, కాంజెనిటల్ ఇన్సెన్సిటివిటీ ఆఫ్ పెయిన్ విత్ ఎన్హైడ్రోసిస్. ఈ మాట నేను విన్నప్పుడు నేను దాని గురించి స్టడీ చేశానండి. ఒక ఆమె సాక్ష్యం చెప్పారు. ఏంటంటే ఆ కుటుంబంలో ఒక బిడ్డకు ఈ వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన వారు ఎలా ఉంటారంటే వారికి నొప్పి తెలియదండి. ఎప్పుడైనా కట్ అయినా, స్కిన్ కట్ అయినా, లేకపోతే ఏదైనా గుర్చుకున్నా వారికి నొప్పి తెలియదు. బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా. ప్రతి రాత్రి కూడా ఆ తల్లి ఆ బిడ్డ ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె దగ్గర కూర్చుని ఆమె పడుకున్నప్పుడు చేసే ప్రార్థన ఏంటో తెలుసా అండి? ప్రభువా, అయ్యా, నా కుమార్తెకు, నా బిడ్డకు ఆ నొప్పి తెలిసేటట్టు నువ్వు చేయి ప్రభువా. నొప్పి తెలియట్లేదు, అంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అని ప్రార్థన చేస్తుందంట అండి ఆమె. అందుకే పెయిన్ ఈజ్ ఎ సైన్ దట్ యు ఆర్ స్టిల్ అలైవ్. ప్రాబ్లమ్స్ ఆర్ ఎ సైన్ దట్ యు ఆర్ స్ట్రాంగ్. అండ్ ప్రేయర్ ఈజ్ ఎ సైన్ దట్ యు ఆర్ నాట్ అలోన్. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అని తెలియడానికి ఈరోజు ఒక్కటే ఏంటో తెలుసా? నొప్పి. ఆ గుర్తు నొప్పి. నువ్వు ధైర్యంగా ఉన్నావు అని తెలియడానికి గుర్తు ఏంటంటే తెలుసా? సమస్యలో. ఈరోజు నువ్వు ఒంటరి వాడవు కాదు అని నీకు తెలియాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. దేవుడు నిన్ను హెచ్చించాలి అని అనుకుంటున్నావా? ప్రజలు అందరి ఎదుట నువ్వు కనపడేటట్లు దేవుడు చేయాలి అని అనుకుంటున్నావా? ఒక్కటి ఆయన పెడుతున్నారు షరతు. ఏంటంటే నమ్మకత్వం. నమ్మకం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎన్ని సూచక క్రియలు చేయగలవు తెలుసా? 5 సూచక క్రియలు. ఎటువంటి సూచక క్రియలు అంటే సాతాను శక్తుల ఎదుట దానికి వ్యతిరేకంగా నువ్వు యుద్ధము చేయగలగాలి. ఇది మొదటిది. అనేక ప్రాంతములకు వెళ్ళి ఈ సత్య సువార్తను ప్రకటించాలి. భయంకరమైన మార్గంలో నుంచి నువ్వు వెళ్ళాలి, ప్రయాణించాలి. నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నిన్ను ప్రేమించేవారు ఉంటారు, ప్రేమించిన వారు ఉంటారు. నిన్ను మంచిగా చూసేవారు ఉంటారు, చూడని వారు ఉంటారు. నిన్ను చూసి హేళన చేసేవారు ఉంటారు. కానీ నేను నీకు ఇచ్చిన పనిని మాత్రం నువ్వు ఆగకూడదు, నువ్వు కొనసాగించాలంతే. 5వది, అవసరతలో ఉన్నవారు, బలహీనతలో ఉన్నవారి దగ్గరికి నువ్వు ఎంత దగ్గరగా వెళ్ళాలంటే వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచే అంత దగ్గరగా నువ్వు ఉండాలి. నేను ఎటువంటి సేవ అయితే చేశానో నువ్వు అటువంటి సేవ చేయాలి. ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు తెలుసా అండి? యేసుక్రీస్తు ఈ 11 మంది శిష్యులకు చెప్తున్నారండి. ఎవరైతే అపనమ్మకంగా ఉన్నారు అని రాయబడి ఉందో 14వ వచనంలో వారితో చెప్తున్నారు. ఎవరి హృదయాలైతే కఠినమైపోయాయో ఈరోజు వారికి చెప్తున్నారండి. ఈరోజు నువ్వు శిష్యుల గురించి డైరెక్ట్గా అపోస్తుల కార్యంలోకి వెళ్ళిపోతే వారు నీ దృష్టిలో హీరోస్ లాగే ఉంటారు. వారు సామాన్యులే, మనలాంటి వారేనండి, మనలాంటి ప్రజలే. కానీ వారు చేసిన పని ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇవన్నీ అప్పగించారో, ఈ బాధ్యతలన్నీ వారు నమ్మకంగా చేయడం ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు యేసుక్రీస్తు వలె మారిపోయారండి. ఈరోజు అట్టి రీతిగా నువ్వు నేను ఉండాలనుకున్నామా? ఎప్పుడైనా ప్రజలు నిన్ను తృణీకరించారా? నిన్ను రిజెక్ట్ చేశారా? నిన్ను వ్యతిరేకంగా చూసారా? నిన్ను పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా చూసారా? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదు అన్నట్టు మాట్లాడారా? నువ్వెందుకు పనికిరాని దానివో, ఎందుకు పనికిరాని వాడవో ఇంట్లో అన్న మాటలు ఎప్పుడన్నా నీకు ఉపయోగించారా? నువ్వు బాధపడద్దు, నువ్వు వేడవద్దు. సాధు సుందర్ సింగ్ జ్ఞాపకం చేసుకో, అనేకమైన భక్తులు నువ్వు జ్ఞాపకం చేసుకో, సూజానా వెస్లీని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు యేసుక్రీస్తును శిష్యులను జ్ఞాపకం చేసుకో. ఈ 13 మంది కూడా యేసుక్రీస్తుతో కలిపి ఈ 13 మంది కూడా
ఈ లోకంలో తృణీకరింపబడ్డారండి, రిజెక్ట్ చేయబడ్డారు. అందుకే ఈరోజు దేవుడు వారిని ప్రొజెక్ట్ చేశారు. ఈరోజు అటువంటి శిష్యులుగా నువ్వు నేను ఉండాలని కోరుకుంటున్నామండి. ఈరోజు నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకముందే ఈ ఒక్క మాటను దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? ఏంటి అంటే, ప్రభా, నేను ఇప్పటి వరకు అపనమ్మకంగా ఉన్నాను. ఈ శిష్యులు ఎలా అయితే ముందు ఉన్నారో అటువంటి జీవితమే నాది కూడా. ముందు ఎలా అయితే శిష్యులు కఠినమైన హృదయం కలిగి ఉన్నారో, ఈరోజు నేను కూడా అటువంటి కఠినమైన హృదయుడును. అటువంటి కఠినమైన హృదయం నేను కూడా కలిగి ఉన్నాను. కానీ ఇప్పుడైతే మరొకసారి నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. నీ కొరకు ఉపయోగపడే సాధనంగా చేయి ప్రభా. ప్రజలందరూ నన్ను రిజెక్ట్ చేశారు, నన్ను నిరాకరించారు. కానీ ఇప్పుడైతే నీ సన్నిధానంలోకి వస్తున్నాను. నన్ను ఒక్కరోజు నువ్వు ప్రొజెక్ట్ చేస్తావు, అందరి ముందు నేను నిలబడే స్థితిలో నువ్వు ఉంచుతావని నేను నమ్ముతున్నాను అని నువ్వు కళ్ళు మూసుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈరోజు నువ్వున్న స్థలంలోకి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సమర్పించి తినయ్యానే మీ చిత్తం చేయ వచ్చి తిని. సమర్పించి తినయ్యానే మీ చిత్తం చేయ వచ్చి తిని. పూర్ణముగా సమర్పించి అంగీకరించుము యేసువే. పూర్ణముగా సమర్పించి అంగీకరించుము యేసువే. సమర్పించి నయ్యానే మీ చిత్తం చేయ వచ్చి తిని. సమర్పించి తినయ్యా నేను మీ చిత్తం చేయ వచ్చి తిని. అటువంటి అగ్ని ద్వారా శుద్ధీకరించి నన్ను మార్చుము. కాల్చునటువంటి అగ్ని ద్వారా శుద్ధీకరించి నన్ను మార్చుము. ఆత్మ ప్రాణం శరీరము ప్రాణ ప్రియుడు నిర్మించెరు. ఆత్మ ప్రాణం శరీరము ప్రాణ ప్రియుడు నిర్మించెరు. పెంచితి నయ్యారే మీ చిత్తం చేయ వచ్చి తిని. సమర్పించి నయ్యానే మీ చిత్తం చేయ వచ్చి తిని.
కన్నీరు దిగులు అధికమాయన్ దేవుని వాక్యముతో ఆదరించు లోక స్నేహం వెనుక వేసి దృఢముగా వెంబడించేదను లోక స్నేహం వెనుక వేసి దృఢముగా వెంబడించేదను సమర్పించి నయ్యానే మీ చిత్తం చేయ వచ్చి తిని సమర్పించి నయ్యానే మీ చిత్తం చేయ వచ్చి తిని నీకు ముందే తెలుసు నా త్రోవాలన్నీ నీకు తెలుసు నా ఊహలు నీకు ముందే తెలుసు నా త్రోవాలన్నీ నీకు తెలుసు మంచి త్రోవలో నడచునట్లు నీకు సమర్పించి మంచి త్రోవలో నడచునట్లు నాథ నీకు సమర్పించి సమర్పించి నయ్యానే మీ చిత్తం చేయ వచ్చి తిని సమర్పించి నయ్యానే మీ చిత్తం చేయ వచ్చి తిని పూర్ణముగా సమర్పించి అంగీకరించుము యేసువే పూర్ణముగా సమర్పించి అంగీకరించుము యేసువే సమర్పించి నయ్యానే ఈ చిత్తం చేయ వచ్చి తిని సమర్పించి నయ్యానే ఈ చిత్తం చేయ వచ్చి తిని ఈ చిత్తం చేయ వచ్చి తిని ఈ చిత్తం చేయ వచ్చి తిని ప్రార్థన ఆశీర్వాదములతో ముగించుకుందాం. మహాగణుడు మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు వినిన శ్రేష్టమైనటువంటి పాటలు, మీ శ్రేష్టమైనటువంటి తండ్రి మాటలు, ఆరాధన, శ్రేష్టమైన ఉపదేశము,
ప్రభువా, హృదయ క్షేత్రములలో ఫలింపచేయమని అడుగుతున్నాను. ఏ మాట కూడా వెనుకకు తిరిగి రాకుండా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎన్నిక లేని మమ్ములను, లోకములో పనికి రాని మమ్ములను మీరు ఎన్నిక చేసుకొని అపనమ్మకమైనటువంటి మమ్ములను నిజముగా నమ్మకమైన వారినిగా ప్రభా మీ సారిపై ఉంచి తండ్రి, మమ్ములను యోగ్యత కలిగిన వారినిగా మీరు చేసిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ దినాలలో శిష్యులను మాత్రమే కాదు, ఈ దినమున ఈ భూమి మీద తండ్రి మమ్ములను కూడా మీరు నిర్ణయించుకున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కొరకు నమ్మకమైన సత్య సాక్షులుగా మమ్మలను ఆఖరి వరకు నమ్మకముగా మీ పనిని చేయగలిగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ విషయాలలో, ఏ పరిస్థితులలో కూడా మేము జారిపోకుండా, పడిపోకుండా శ్రేష్టమైనటువంటి మీ మాటపై నిలిచి ఉండగలిగిన ఆ పటిష్టమైనటువంటి, ఆ శ్రేష్టమైనటువంటి సహవాసములో మేము మీతో కలిసి ఉండగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇంకను మమ్మల్ని స్థిరపరిచి బలపరచము ప్రభువా. ఒకసారి ప్రతి గృహంలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అందరి అవసరతలు మీరు తీర్చండి. బలహీనులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకను భయము, ఆందోళనతో ఉంటున్నటువంటి కుటుంబాలు, బిడ్డలు చాలామంది ఉన్నారు తండ్రి. ఒక ప్రక్కన మరొకసారి భయంకరమైనటువంటి వ్యాధి, మరణము భయపెడుతూ ఉన్నటువంటి దినములలో ఉంటున్నాం ప్రభువా. మరొకసారి వాటన్నిటి నుండి మీరు విడుదల చేసి ప్రతి బిడ్డకు ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాబోయే కాలంలో ఇంకను మీ పనిని ఇంకను చేయగలిగినటువంటి శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాను. ఏమాత్రము మీ పని ఆగిపోకుండా సాగిపోగలిగిన కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీ పని ప్రారంభమే కానీ మీ పనికి ముగింపు మాత్రం లేదు. మీ సహాయము దయచేయం. ఏ ఒక్క మాట కూడా వెనుకకు తిరిగి రాకుండా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను ఆశీర్వదించు. పాపికి రక్షణ, విశ్వాసికి అనుభవం, రోగికి స్వస్థతను మీరు దయచేయండి. ఎంతమంది బిడ్డలు నాయన వారి యొక్క జీవితంలో నిరుత్సాహము కలిగి ఉంటున్నారు, వారిని మరొకసారిగా తండ్రి ప్రోత్సహించి వారిని బలపరిచి స్థిరపరచు. మేలు చేయండి, మహిమ పొందుము. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.